ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మళ్ళీ వినవస్తుంది ఏంటంటే, అంటే తమిళనాడులో విజయ్ గెలిచిన వెంటనే విజయ్ వర్సెస్ జగన్ ఆయన ఫోటోలు పెట్టుకున్నారు, అది ప్రచారాలు జరిగాయి కదా. ఇక్కడ మళ్ళీ డీకే శివకుమార్కిను వైఎస్ జగన్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, డీకే శివకుమార్ అయితే వైఎస్ జగన్కి ఏమైనా కలిసి వచ్చేటువంటి అంశం ఉందా అనేది అప్పుడే స్పెక్యులేషన్స్ కూడా మొదలైనవి. మరి డీకేకిను వైఎస్ జగన్కి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా జగన్తో కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతోనే డీకేకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో కాంగ్రెస్లో ముఖ్యంగా దక్షిణాది రాజకీయాల్లో ఒక ఇమేజ్ ఉన్నటువంటి లీడర్గా ఉన్నప్పుడు ఆయనతో చాలామంది కూడా సాన్నిహిత్యం ఉండేది. అప్పుడు ఈయన కూడా ఒక యువ నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ డీకేని చాలా అభిమానించేవాడని చెప్పని, డీకేకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్ల చాలా గౌరవం ఉండేదని, ఆ రకంగా వాళ్ళిద్దరికీ కూడా ఒక బాండింగ్ ఉందని చెప్తారు. మరి జగన్తో అదే రకమైనది ఉంది. ఒక దశలో చెప్పాలంటే షర్మిల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటము, పిసిసి ప్రెసిడెంట్ చేయటంలో కూడా డీకే హస్తం ఉందన్నారు. కానీ వాస్తవానికి అది కాదు. షర్మిల రాజకీయాలకి సంబంధించి డీకే దూరంగానే ఉన్నాడని చెప్పాలి. అయితే ఇక్కడ జగన్తో ఉన్నటువంటి ఇదేమిటంటే, జగను డీకేకే మంచి మైత్రి ఉంది. అదేవిధంగా ఇంకా చెప్పుకోవాలంటే మరి వ్యాపార లావాదేవీలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయని మనం అయితే చెప్పలేం. కానీ కర్ణాటకలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని రకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి, అదేవిధంగా డీకేకి వ్యాపారాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎప్పుడైనా అనుకోకుండా కలుసుకున్నప్పుడు, మామూలు తెలియకుండా కలుసుకున్నారో మనకు తెలియదు, కానీ అనుకోకుండా కలుసుకున్నప్పుడు మాత్రం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా పరస్పరం మైత్రితోనే కొనసాగుతారు. అయితే ఒక దశలో కూడా ఏమనిపించిందంటే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ రాజీపడి వెళ్ళిపోతాడు, దీనికి డీకే చాలా సూత్రధారిగా ప్రధానమైనటువంటి వ్యక్తిగా కొంత వ్యవహారాలు నేర్పుతున్నాడు అని చెప్పని వినిపించింది. కానీ అలాంటిదేమీ కాదు. ఎందుకంటే ఏ కారణాల రీత్యా జగన్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యాడో తనకు తెలుసు కాబట్టి ఆ విషయాల్లో తను తలదొరచడం తనకు ఇష్టం లేక ఆ ప్రయత్నాలు అయితే చేయలేదు. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రధాన కేంద్రంగా, బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఎక్కువ రహస్యమైనటువంటి సమావేశాలు కానీ, స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కూడా ప్లే చేయడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తనది సేఫ్ జోన్ కాదు కాబట్టి, కర్ణాటకలో బెంగళూరు సేఫ్ జోన్గా భావిస్తున్నటువంటి జగన్కి ఇవాళ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవడం అనేది నిజంగా ఖచ్చితంగానే ఒక కలిసి వచ్చేటువంటి అంశంగానే చెప్పాలి తప్ప, అంత మాత్రాన ఆయన ఈయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఈయన కాంగ్రెస్లోకి వెళ్తాడు అనేది అది రూల్డ్ అవుట్ అని మనం చెప్పొచ్చు. బట్ ఏంటంటే తనకి ఒక మంచి మిత్రుడు తను ముఖ్యమంత్రి అయ్యాడన్నంత తప్ప ఇంకా ఇతరత్ర ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి వార్తలు, విషయాలు ఇవన్నీ కూడా కాదు. ఇది మొత్తంగా డీకే ప్రస్థానం. సో మరి భవిష్యత్తులో డీకే మరొకసారి కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో గట్టెక్కించగలుగుతాడా, కాదు అన్నట్లయితే అంతర్గత కలహాలు మళ్ళీ ఏమైనా ఇతరత్ర వస్తాయా, ఈ భవిష్యత్తు కర్ణాటకలో ఎలా ఉంటుంది అనేది మనం ఎదురు చూద్దాం. మొత్తంగా చూసుకుంటే డీకేకి సంబంధించినటువంటి బ్రీఫ్ ప్రొఫైల్ ఇది.